మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరూ ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నుంచి ఎపెట్టు తగ్గి కొద్దిగా ఒక మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. ఈ మాటను ఎవరిని అడిగినా కూడా చిన్న పిల్లలను లేపి 1వ అధ్యాయం 1వ వాక్యం చదవమంటే కళ్ళు మూసుకొని గటగట గటగట చదివేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే సండే స్కూల్ టీచర్ గారు పిల్లలకు నేర్పిస్తారు. మా చిన్నప్పుడు కూడా మాకు ఎంతగానో చక్కటి పాటలు, చక్కటి వర్తమానాలు, చక్కటి వాక్య ధ్యానాలు, కంఠస్థ వాక్యాలు చిన్ననాటి నుంచే మేము నేర్చుకోబట్టి ఈ రోజున ఏదో దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చినటువంటి ఆలోచనతో మీ మధ్యలో వాడబడటానికి ఏ యోగ్యత లేని నన్ను, ఏ అర్హత లేని నన్ను నా ప్రభువు నిలబెట్టి మీ మధ్యలో నిలబెట్టాడు. అందును బట్టి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించునుగాక. చదవండి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. చాలండి. ఇక్కడ 3 మాటలు కనపడుతున్నాయి. 3 మాటలు 3 వారాలుగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఎవరి ఆలోచనలో నడవకూడదు, ఎవరి ఆలోచనలో. రెండవది ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. మూడవది ఓకే రైట్. మొదటిది దుష్టుల ఆలోచనలో నడవకూడదు. ఈ శనివారపు ప్రార్థనా కోడికలో దేవుడు దగ్గర నేను ప్రార్థన చేసినప్పుడు ఏం వాక్యం చెప్పాలి ప్రభువా అని నేను దినాన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఈ 3 మాటలు చూపించాడు. దానిని దేవుని దగ్గర పొందుకొని అది మళ్ళీ ఎక్కడ మర్చిపోతానేమోనని నోట్స్లో రాసుకొని మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాను. ఎందుకంటే దేవుని వాక్యము నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. దేవుని వాక్యము ఏదైనా మన హృదయాలకు సరిపడు వాక్యం. దేవుని వాక్యం ఏది మాట్లాడినా హృదయాలకు అనుభవపూర్వకంగా మన హృదయాలను మలిచేదే దేవుని వాక్యం. ఆ వాక్యానికి మనము అంటుకట్టబడి ఆ వాక్యపు వెలుగులో నడిపించబడటానికి ఎంతగానో మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటంటే వాక్యమైన దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యమైన దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. వాక్యమైన దేవుడు మనల్ని గద్దిస్తాడు. వాక్యమైన దేవుడు మనము బలహీనతలో ఉన్నప్పుడు ధైర్యపరచి నిన్ను ఏ విధము చేతనైనా ఆ భయముల నుంచి తొలగిస్తాడు. కారణం ఏంటో తెలుసా? వాక్యమైనటువంటి దేవుడు తన సేవకుడు ద్వారా వచ్చుచున్నటువంటి మాటలను బట్టి మన హృదయాల్లో ధైర్యాన్ని ప్రభువు కలిగించునుగాక. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మొదటి మాట గమనిస్తే మళ్ళా చూద్దాం ఆ మాటను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చాలండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుల ఆలోచన
చెప్పున నడుస్తే ఏమవుతుంది? తల్లిదండ్రులుగా మనము పిల్లలకు చెప్తున్న మాటలు ఏంటంటే, రే నీవు చేసే సహవాసం దుష్టులతో చేయమాక, నీవు మంచి సహవాసాన్ని చేయి. దుష్టులతో సహవాసం చేస్తే నీవు కూడా వారిలో పాలిభాగస్తుడిగా మార్చబడతావు. నీవు కూడా వారికున్న అలవాట్లో నీవు కూడా మునిగి తేల్తావు. నీవు కూడా వారి పద్ధతుల్లో నిలిచి ఉంటావు. కాబట్టి జాగ్రత్త నాయనా, కుమారుడా జాగ్రత్త, కుమార్తె జాగ్రత్త అని కొన్ని సందర్భాల్లో పిల్లల్ని మనం ఏం చేస్తామంటే దండిస్తాం, మందలిస్తాం, హెచ్చరిస్తాం. అలాంటి హెచ్చరింపులకు లోబడినప్పుడు పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ ధన్యుడిగా మార్చబడతాడు. తల్లి మాట, తండ్రి మాట, బంధువుల మాట, సేవకుల మాట ఏమని వినకుండా దుష్టుడు ఏ మార్గంలో అయితే నడుస్తూ ఉంటాడో ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాడు అంటే తల్లిదండ్రులుగా వారు ఏం చేస్తారంటే చెప్పి 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 విసుకెత్తి వదిలేస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి దుష్టుల మార్గములో నడుస్తూ ఉన్నాడు, దుష్టులతో సహవాసం చేస్తూ ఉన్నాడు, దుష్టుల యొక్క మార్గాల్లో నడిపించబడుతున్నాడు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఇనుకోకుండా ఉండటం వలన చివరికి ఏమని జైలు పాలు కావాల్సి వస్తుంది, చివరికి నష్టాలు పావులు కావాల్సి వస్తుంది. తను బాధపడేదే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వారిని కూడా బాధ పెట్టే స్థితికి వెళతా ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. పెద్దోడేమో చిన్నప్పటి నుంచి దేవుడి మందిరానికి వెళుతూ ఉన్నాడు, సండే స్కూల్కి వెళుతూ ఉన్నాడు, సండే స్కూల్లో చెప్పే వాక్యాలు వింటున్నాడు. సండే స్కూల్ టీచర్ గారు చెప్పినటువంటి ప్రతి మాటలు మనసులో పెట్టుకొని పెద్ద అయ్యేంత వరకు కూడా దేవుని దైవ భయాన్ని కలిగి ఉండి ఆ దైవ భయములో ఆ బిడ్డ నడుస్తూ, ఆ దైవ మార్గములో ఆ బిడ్డ నడుస్తూ, ఆ బిడ్డ చిన్న చిన్నగా వయసు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి దేవుని సేవకుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా! దేవుని సేవకుడిగా మార్చబడ్డాడు. రే బాబు అడుగుచ్చు, ఎదురుగా వ్యవహారాలు ఎక్కువైనా అడుగుచ్చు, కెమెరా ఎదురు కూర్చో, అది ఆగిపోద్ది, ఏమన్నా చూడు. చిన్న చిన్నగా భక్తిలో ఎదిగినటువంటి ఆ యవనస్తుడు ఒక సంఘానికి దైవజనుడిగా మార్చబడ్డాడు. మరొక వ్యక్తి ఉన్నాడు చూడండి. ఆ వ్యక్తి నాన్న మాట లెక్క చేయక, తల్లి మాట లెక్క చేయక, అన్న మాట లెక్క చేయక చిన్నప్పుడు నుంచి దుష్టుల సహవాసంలో పడిపోతున్నాడు. నాన్న చెప్పాడు, రే తప్పురా నాయనా, నువ్వు అటు నడవకూడదు, దుష్టులతో సాంగత్యము చేస్తే వారి అలవాట్లే నీకు వస్తాయి, జాగ్రత్తగా ఉండు. తల్లి చెప్పింది ఇన్లే, తండ్రి చెప్పాడు ఇన్లే, అన్న చెప్పాడు ఇన్లే, బంధువులు చెప్పారు ఇన్లేదు. చిన్నగా దొంగతనాలకు వెళ్ళడం ప్రారంభించాడు. దొంగతనానికి వెళ్తున్నాడు, మంచిగా సంపాదించుకుంటున్నాడు. ఏమండి, ఆ దొంగతనము ఎవరి చేతుల్లోనైనా చిక్కుతూ ఉంటే జోబులో కత్తులు పెట్టుకొని తిరిగేవాడు. ఎందుకో తెలుసా? తనకు ఎక్కడ ప్రాణ భయం కలుగుతుందోమోనని భయపడి ఏమండి ఒక రోజున ఆ ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆ ఇంటి యజమానుడి చేతిలో చిక్కుకున్నప్పుడు ఏం చేశాడంటే, ఎక్కడ మమ్మల్ని చంపేస్తారేమో అన్నటువంటి ప్రాణ భయంతో ఇతని దగ్గర ఉన్నటువంటి కత్తిని పట్టుకొని అమాంతంగా వారిని నరికేశాడు.
పొడి చేశాడు. కొట్టకలాడి 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 ఏమని రక్తమంతా చొక్క మీద పడిపోయింది. ఆఖరికి పోలీసు వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే ఏమని వచ్చి రాగానే ఆ బిడ్డ పారిపోతూ ఉన్నాడు. పలానా వ్యక్తి అని సీసీ కెమెరాలో కనపడ్డాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఆ వ్యక్తి పారిపోతూ ఉన్నాడు. రక్తం మరకలతోటి చొక్కంతా రక్తపు మరకలు అయిపోయాయి. ఎక్కడికి పారిపోతున్నాడు అంటే తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాడు. తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. వెళుతూ వెళుతూ వెళుతున్న సందర్భాల్లో వెనకాల పోలీసులు వెంటబడుతున్నాడు. రే ఆగో ఆగో అని ఎంత ప్రయత్నం చేసినా కూడా వారికంటే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇద్దరు అన్నాదమ్ముళ్ళు చూస్తే కమల పిల్లలుగా మనకు కనపడుతూ ఉన్నారు. ఇద్దరి ముఖం ఒకటే. చిన్నోని చూస్తే పెద్దోని చూసినట్టుంటుంది, పెద్దోని చూస్తే చిన్నోని చూసినట్టుంటుంది. ఇద్దరు కమల పిల్లలు. ఏ గోశాన కూడా కనిపెట్టడానికి ఛాన్సే లేదు. ఈ యొక్క తమ్ముడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తే అన్న చూసిరే, ఏంటి రక్తపు మరకలు? నేను చెప్పాను కదా, దుష్టుల ఆలోచన చెప్పున నువ్వు నడవకూడదు, దుష్టులతో సాంగత్యం చేయకూడదని చిన్నప్పటి నుంచి నేను మొత్తుకొని చెప్తున్నా కూడా నా మాట వినలేదు. ఏంటి? చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడనా, అన్నయ్య నేను నీ తమ్ముడిని, ఇదొక్కసారి నన్ను ప్రాణాలతో బయటపడేటట్లుగా చేయి. నేను ఇప్పుడే ఒక అతన్ని కత్తితో పొడిచొచ్చాను. పోలీసుల చేతిలో చిక్కుకుంటే నా పరిస్థితి ఏమైపోద్దో, ఉరి శిక్ష వేస్తారేమో, జైలు పాలవుతానేమో. అన్నయ్య దయచేసి నన్ను కాపాడు, నీ రుణము ఎప్పటికైనా నేను తీర్చుకుంటానని అన్నతోటి, అన్న ఎవరు అంటే దైవజనుడు, సంఘాన్ని నడిపించే సేవకుడు, తమ్ముడి బాధను చూడలేక ఆలోచన చేశాడు. రే సరే, పోలీసు వాళ్ళు నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారు. వారు పట్టుకోక నీ దగ్గరికి రాకముందే నేను కొన్ని మాటలు చెప్తా. ఆ మాటలు నువ్వు వినగలిగితే, నా మాటలు నీవు చైన వేసుకోగలిగితే నిన్ను తప్పించే మార్గాన్ని నేను చూసుకుంటానని చెప్పేసి అన్నైనటువంటి దైవజనుడట తమ్ముడికి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో పోలీసు వాళ్ళు వస్తారు, నిన్ను ఖచ్చితంగా జైలుకి తీసుకెళ్తారు, ఉరి శిక్ష వేస్తారు, చనిపోతావు. నీవు ఎంత ప్రయాసపడినా కూడా వ్యర్థమే. కానీ నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డుగా వేస్తున్నాను. ఒకే మాట చెబుతున్నాను, దయచేసి నా మాట ఇప్పుడైనా నీ వినగలిగితే, అన్నా నీ మాట ఇప్పుడైనా నేను వింటాను, నీ మాట నిలబెడతాను అని దుష్టుడైనటువంటి వ్యక్తి, దుష్టులతో సహవాసం చేసిన వ్యక్తి, దుష్టుల మార్గములో నడిచి దుష్టుల ఆలోచనలో నడిపించబడినటువంటి వ్యక్తి ఏడుస్తున్నాడనా? ఆలోచన ఏంటో చెప్పు, ఆలోచన ఏంటో నాకు చెప్పు. ఒకటే ఒక మాట చెప్పాడంట, ఇదిగో నీ వస్త్రాలు నేను ధరించుకుంటాను, నా వస్త్రాలు నువ్వు ధరించుకో పోలీసు వాళ్ళు వచ్చేదాకా. కానీ నీవు ఒకే ఒక పని చెయ్యాలి, నేను నీ కొరకు నేను ఉరికమ్మం ఎక్కబోతున్నా కాబట్టి నా కొరకు నువ్వు ఒకే ఒక పని చేయాలి. దుష్టుల సహవాసాన్ని విడిచిపెట్టి నేను ఏ విధంగా అయితే బైబిల్ చేత పట్టుకున్నానో, నేను ఏ విధంగా అయితే స్వార్థన చేస్తున్నానో, నేను ఏ విధంగా అయితే దేవుని వాక్యాన్ని సంఘములో ప్రకటిస్తున్నానో, నేను ఏ విధంగా అయితే అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్నానో, నీవు ఈ పని చేయగలిగితే నీ కోసం నా ప్రాణాలు అడ్డు పెడతానని చెప్పాడంట. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే ప్రాముఖ్యమైనది నాకు ఏది లేదన్నా. ఇప్పటి వరకు నేను దుష్టుల సహవాసంలో పడిపోయి అపహాసకులతో నేను నడిచి నేను టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. ఈ దినము నుంచి నువ్వు చెప్పిన ఆ చిన్న మాటలు నా హృదయాన్ని కదిలించింది, నా హృదయాన్ని మార్చింది. ఇదొక్కసారి నన్ను క్షమించు అని అన్న కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉండగానే
ఏడుస్తూ ఉండగానే మరుక్షణాన తమ్ముడికి ఉన్నటువంటి వస్త్రాలు అన్న వేసుకొని, అన్న వస్త్రాలు ఏమని తమ్ముడు వేసుకొని బైబుల్ చేత పట్టుకొని నిలబడగానే వెంటనే పోలీసు వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చి డోర్ కొడుతున్నారు. ఏయ్, ఎక్కడున్నాడు నరహంతకుడు? ఈలోపు డ్రెస్ చేంజ్ చేసుకొని అన్న తమ్ముడు వస్త్రాలను ధరించుకున్నటువంటి వాడై ఏమండి బయటకు వచ్చి నిలబడితే, ఇదిగో వీడే, వారిని చంపింది వీడే అని అన్న అయినటువంటి దేవుని సేవకుణ్ణి జైలుకు తీసుకొని వెళ్ళి లాస్ట్ కట ఉరిశిక్ష నేయటానికి తీసుకొని వెళ్ళారంట. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దుష్టుల ఆలోచనలో నడిస్తే కలిగే నష్టం, దుష్టుల ఆలోచనలో ఏమండి పడితే కలిగే అవరోధాలు. ఎప్పుడైతే ఉరిశిక్షకు తీసుకొని వెళ్ళారో అన్న అడుగుతున్న మాట ఏంటంటే, చివరి కోరిక నాకుందయ్యా, చివరి కోరిక నాకుంది. తమ్ముని పిలిచి మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకొని, రే, నేను చనిపోతే నా దేవుని కుడిపాశాన ఉంటావు, నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలియదు, నరకానికి పోతావు, ఈ క్షణమందే నేను నీకు బాప్తిసం ఇస్తాను అని అక్కడే పర్మిషన్ అడిగి కొంత దూరంలో ఏమని చెరువు ఉంటే అతనికి అన్న తమ్ముడికి బాప్తిసం ఇచ్చి రక్షణలోనికి నడిపించాడంట అండి. నడిపించిన తర్వాత కాసేపటికి ఏమండి అన్న ఉరికంబం ఎక్కి చనిపోయాడు. ఎప్పుడైతే అన్న చనిపోయాడో బోరున తమ్ముడు వేడ్చి అన్న ఆశయాలను నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఎప్పుడైతే అన్న ఆశయాలని ఏమని తన మీద బరువుగా పెట్టాడో ఆ దినము నుంచి స్వార్థ చేయటం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా, దుష్టుల ఆలోచనలో నడిస్తే మనకు ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దుష్టుల ఆలోచనలో నడిపించబడితే మనల్ని ఎంతగానో ఏమండి ఆటంకాల మధ్యలోనికి తీసుకొని వెళుతుంది. కారణం ఏమిటి అంటే, ఆ దుష్టుని యొక్క ఆలోచనల నుంచి మనం ఏం చేయాలంటే బయటికి వచ్చేవారిగా కనపడాలి, బయటికి వచ్చేవారిగా కనపడాలి. దుష్టుడు ఎవరు అని బైబిల్లో గమనిస్తే, యోబు పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. యోబు పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. గట్టిగా చదువుమా. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన అపవాదియగు వారితో కలిసి వచ్చాడంట. చాలండి, అక్కడ రాయబడినటువంటి మాట గమనిస్తే దుష్టుడు ఎవరు అని అంటే ఏమండి అపవాది. అపవాది అంటే ఏమంటాం మనం? సాతాను. ఒక రోజున ఒక భక్తుడు నడుచుకుంటూ పోతా ఉన్నాడంట. మరి ఈయన అతిభక్తి అయినోడు కావచ్చు, మరి అతిభక్తి కానోడో మరి అర్థం కాదు. నడుచుకుంటూ పోతా ఉన్నాడు సంకలో బైబిల్ పెట్టుకొని. యవనస్తుడు వాళ్ళ పాస్టర్ గారు చెప్పాడంట, సాతాను నీ దగ్గరికి వచ్చినప్పుడు పొమ్మని చెప్పు గట్టిగా అని అన్నాడంట. నీ దగ్గరికి వచ్చినప్పుడు, దగ్గరికి రాకపోతే మనకెందుకు వాడితో పని? వాడితో మనకు అవసరమా? ఒక్కడే నడుచుకుంటూ పోతున్నాడంట. పోతుంటే ఆయనకు కాస్త ఎడంగా సాతాను పోతా ఉందంట. ఈ మనిషి నడుచుకుంటూ పోతున్నాడు, సాతాను కూడా వాడి పని మీద వాడు వెళ్ళిపోతా ఉన్నాడు. పొయ్యో నీ పోనీయకూడదు, నేనేమైనా పలకరించిందా? హాయ్ బామర్ది, బాగున్నావా? హాయ్ తమ్ముడు, బాగున్నావా అని పలకరిస్తే నువ్వు పలకరించాలా. హాయ్ సాతాను, బాగున్నావా? ఏం చేస్తున్నావు? కురుకుర్లు తింటున్నావా? పానీపూరి తిన్నావా? నూడిల్స్ తిన్నావా అని పలకరిస్తే బాగుండేది.
సాతాన్ని పలకరీలే, దాని దారిన అది పోతా ఉంటే, ఏయ్ సాతానా ఎనికి పోతావా? ఎవరు? అతి భక్తుడు. భక్తి ఉండాలి కానీ అతి భక్తి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎనికి బా అని అంటున్నాడంట. ఈడేవుడు రేడు, నా దారిని నేను పోతా ఉంటాను, నన్ను ఎనికి పో అంటున్నాడు అని చెప్పేసి సాతాను సరేలే అని చెప్పేసి ఎనికిపోయి, ఏమండి ఎనికిపోయి పొయ్యోడు పోకుండా ముందుకు దండిండంట. ఎక్కడ దండిండో? ముందుకు దడితే ముందు ఏముంటాయి? దారిని పోయేటప్పుడు ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. కింద పడిపోయి పళ్ళన్నీ ఊడిపోయి బొక్కినోడు ఆమ అంటున్నాడంట. అవసరమా? ఇక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే ఏమండి, ఆ దినమున అపవాది అయినటువంటి వాడు వారితో కలిసి వచ్చును. మీటింగ్ పెట్టుకున్నారు దేవదూతలో. యేసుప్రభు వస్తాడు, ఏం చేద్దాం, ఆయనకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఎవరికి ఆ యేసుప్రభుకు సంబంధించిన విధానాలు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఎంతో వారు మీటింగ్ పెట్టుకొని వారితో పాటు కూడా వచ్చాడంట. వారితో పాటు. ఇప్పుడు ఒక డౌట్ పెట్టా మీకు, మీరందరూ వచ్చారు, మీతో పాటు సాతాను వచ్చిండా రాలేదా? చెప్పండి, వచ్చిండా రాలేదా? సాతాను గాడికి నీకన్నా ధైర్యం ఎక్కువ. మందిరంలో కూర్చొని బ్రహ్మాండంగా వాక్యం అంటాడు. అవసరమైతే ఏమండి మనకే వాక్యాలు చెప్తాడు. ఒకరోజు నేను ఇలాగ వాక్యం చెప్పడానికి వెళ్తే మంగళగిరి ప్రాంతంలో ఉదయాన్నే స్తోత్ర ప్రార్థన చేస్తున్నా. వాక్యం చెప్పడానికి వెళ్ళాను ఆ సంఘంలోకి. సాయంత్రం ప్రార్థన అయిపోయింది. ఉదయాన్నే లేచి నేను ఒక్కని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ, కొంతమంది విశ్వాసులు వచ్చి వాళ్ళు కూడా పడుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. నేను నోరు తెరిచి స్తోత్రం, స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అంటే ఆపరా అని లేచింది ఒకటి. ఒక ఆమెలో ఉన్న దెయ్యం, ఆపరా, నువ్వు స్తోత్రా జల్లుతుంటే నాకు మండిపోతుందా, నాకు గుండె జల్లన్నది. ఇది ఆర్డర్ వచ్చింది నాయన. ఉన్నట్టుండి పెద్ద కేకన పడది, భయం ఉండదు. ఇక ఆపో, నువ్వు స్తోత్రాలు చెబుతుంటే నేను ఉండలేకపోతున్నా, నా కాళ్ళు కట్టేసినట్టున్నాయి, తిమ్మిర్లెక్కుతున్నాయి. నేను ఇంకా ఉండని ఊరుకోకుండా ఇంకా గట్టికి చెబుతున్నా, స్తోత్రం, స్తుతి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆమెను పట్టి పీడిస్తుందంట దెయ్యం. నాకు తెలియదు. నిద్ర చేయడానికి వచ్చారు చర్చిలో. ఆ పాస్టర్ గారు చెప్పొద్దు, పాస్టర్ గారు ఆమె ఒంట్లో దెయ్యం ఉంది, కొద్ది జాగ్రత్తగా ఉండి మధ్యలో లేచి కేకలేస్తుంది అని చెప్పింటే నేను శుభ్రంగా రూములో పడుకుండేవాడిని. మొదలే నాకు కొద్దిగా భయం ఎక్కువ. హల్లెలూయా. రూములో పడుకుండేవాడిని. ఈ పాస్టర్ గారు శుభ్రంగా నన్ను చర్చిలో పడుకోబెట్టి రూములో పడుకున్నాడు. రూములో పడుకొని గడియాచుకుంటే ఏమైనా పడుతుంది? ఆపురా అని వినపడదు, తందురా అన్న వినపడదు. నాకేం అర్థం కావట్లే. కేకలేస్తుంది, ఆపురా నేను చూస్తుంటే నాకు మండిపోతుంది. నాకు గుండెలో ఒక పక్క భయం వేస్తుంది. లబ్ డబ్ అని ఆడొచ్చి కొడుతుంది. అమ్మరు ఏముందండి, అంత దూరంలో ఉంది. చీపురి కట్ట తీసుకొని బాతి ఎవడు దిక్కు? ఆ రోజు ఎవరు అడ్డం వస్తారు? ఎవరు లేరు. వాళ్ళ ఆయన చూస్తేనేమో అని గురకలు పెట్టి నిద్రపోతుండు. వాడికి ఆడ వినపడలేదు, ఏం కథ. వాళ్ళ ఆయన లేపుదామా, వాళ్ళ ఆయన మీద చేయబడదు అంటే నన్ను కొడుతుందేమో. దేవుడా తండ్రి, ఏంది నాయన నాకు ఈ పరీక్ష, ఈ పాస్టర్ అయ్యే బాగా సరిపోయిండు, నన్ను ఇరికిచ్చి మందిరంలో కూర్చోబెట్టిండు, పడుకోబెట్టిండు అని చెప్పేసి ఏమండి, ఏది ఏమైనా కూడా ఒక పక్క భయం అవుతుంది, ఒక పక్క భయం అవుతుంది, ఒక పక్క ఏమో స్తోత్రాలు చెప్తున్నా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని నా ప్రియ దేవుని బిడ్డలారా ఆపకుండా స్తోత్రాలు చెబుతా ఉన్నా. దాదాపు అర్ధగంట అవుతుంది. నీళ్ళు మోకాల మీద నుండి స్తోత్రాలు చెల్లిస్తుంటే ఆమె మెలికలు తిరిగిపోతూ ఉంది. తిరిగిపోతుంది, కేకలేస్తుంది, ఎర్రి కేకలేస్తుంది. ఒక పక్క నాకేమో భయం వేస్తుంది, ఎక్కడ ఆమె కమ్మరబడి కొడుతుందేమో.
ఏది ఏమైనా కూడా భయముతోటి, ఒక పక్క దేవుడిచ్చిన ధైర్యంతో ఏమండి స్తోత్రాలు చెల్లిస్తుంటే దేవుడు నాకు చెప్తున్నాడు, ఇదిగో కుమారుడా, ఆమె దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేయన్నాడు. ఇంకా నా పని ఇంక అయిపోయినట్టేగా. ఏమండి, ఇంత దూరంలో ఉంటేనే గుండె డబా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేయి. ఏం ప్రభువా, నీకేమైనా న్యాయం ఉందా? అడిపోయి నన్ను దండించుకోమంటవా? ఇట్టనే మాట్లాడినా, యేసయ్యా ఆమె చేత దండించుకోమంటావు నన్ను, నువ్వు మంచివాడివే యేసయ్యా, నన్ను ఇరికిచ్చేటట్టున్నావు అనుకొని ఏమండి ఒక్కనే మాట్లాడుకుంటున్నా. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎల్లో, నేను నీకు అనేకమైన శక్తుల మీద అధికారాన్ని ఇచ్చాను, వెళ్ళు, నీవు నా సొత్తు, భయపడకు, నిబ్బరముతో ధైర్యముతో నీవు ముందు వెళ్ళి అక్కడ నీ యొక్క హస్తాన్ని చాపి ప్రార్థన చేయి. ఏమండి నా ప్రియా దేవుని బిడ్డలారా, మీరు నమ్ముతారో నమ్మరు కానీ భయం స్టార్ట్ అయిందండి. ఇంకా మామూలుగా గడగడ వణుకుతా ఉన్నా, గడగడ వణుకుతా ఉన్నా. దేవుడు అంటుండే, ఎల్లో, నీ హస్తం పడితే ఖచ్చితంగా దురాత్మ వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాల నుంచి పట్టినటువంటి దెయ్యం అట్టనే భయపడకుండా శృతి స్తోత్రం ఆత్రం అనుకుంటా పోయినాక ఏం చేస్తాం? దగ్గరికి పోయి ఏయ్ అన్నది. దగ్గర పోయేసరికి గుండె డబాం అన్నది. ఏం చేయాలా ప్రభువా నాయనా యేసయ్య, ఈ పాస్టర్ ఏం మంచోడు, ఏం కథ, ఇరుకు ఇచ్చి నన్ను ఎడ కూర్చోబెట్టిండు. సరే అట్టయితే ఏముంది, తనడం మా తన్నిసుకోవడం అనుకొని ఇంకా ఏమండి స్తోత్రం చెల్లించుకుంటూ ఏ నామంలో స్తుతిస్తూ ఏమండి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేస్తే ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, నెత్తి మీద ఎప్పుడైతే చేపెట్టి ప్రార్థన చేశానో ఆమెలో 15 సంవత్సరాల నుంచి వెంటాడుతున్నటువంటి దుష్టుడు, 15 సంవత్సరాల నుంచి వెంటాడుతున్న దురాత్మ ఎప్పుడైతే దేవుని సేవకుడిగా నేను చేయి పెట్టానో అమాంతంగా ఏమండి బారబడిపోయినట్టు పడిపోయిందండి. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఎల్లెలగా పడిపోయింది. ఎప్పుడైతే ఆమె పడిపోయేసరికి దఫామని సౌండ్ వచ్చి మనిషి మందం. అప్పుడు లేచాడు వాళ్ళ ఆయన, ఏంటన్నా పాస్టర్ అన్నా, ఏమైంది మా భార్యకు? ఒరే దున్నపోత ముఖమోడా, నువ్వు లేచింటే నాకు ఈ బాధపడేది కాదని అనుకున్నాను నేను. అప్పుడు ఏం జరిగింది పాస్టర్ అన్నా? ఇది మామూలేలే, మాకు రోజు నేను తన్నిసుకొని పండుకుండేదంట. ఎవరు? ఆమె చేత తన్నిసుకొని పండుకుంటాడంట. అయ్యా ఒరే నాయన, నువ్వు తన్నిసుకున్నావు, నేను తన్నిసుకోవాలనా? అప్పుడు చెప్తున్నాడండి ఆయన, పాస్టర్ గారు, 15 సంవత్సరాల నుంచి అపవాది మమ్మల్ని వెంటాడుతుంది అయ్యా. ఇదిగో నీ ప్రార్థనను బట్టి దురాత్మ వెళ్ళిపోయింది అని నిన్నగాక మొన్న ఫోన్ చేసి ఏమండి వారు హిందూస్ అండి, కావుల్లో ఉంటారు, మంగళగిరిలో చర్చి దగ్గరికి వచ్చారు. ఫోన్ చేసి పలకరిస్తున్నారు, అన్నా రవి పాస్టర్ గారేనా? నేను శ్రీనివాసులు అన్నాడు. ఏ శ్రీనివాసులు అబ్బా అని అనుకున్నా. ఏ శ్రీనివాసులు? నాకు చాలామంది శ్రీనివాసులు తెలుసు అన్న. అదేనన్నా ఇట్లా మంగళగిరి దగ్గర వచ్చినటువంటి ఆ విశ్వాసులం. అప్పుడు గుర్తుపట్టాను. ఎలా ఉంది అక్క? దేవుని మహాకృపను బట్టి, మీ ప్రార్థనను బట్టి ఇంత మటుకు ఆ దురాత్మ అనేది రాలేదన్నా. ఇప్పుడు వరకు కూడా మేము సంతోషంగా నడుస్తూ ఉన్నాం. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమెల నుంచి దురాత్మ వెళ్ళిపోయిందో ఏమండి, దాదాపు 7 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఆటంకపరిచిన దురాత్మ, చిన్న పాప పుట్టిందన్నా ప్రార్థన చేయండి అని ఫోన్ చెప్తుంటే ఎంతో సంతోషం వేసింది. కారణం ఏమిటి అంటే ఏమండి, దుష్టుల ఆలోచనలలో మనము పొరపాటునే నడవకూడదు. దుష్టుడట ఏమండి, దేవుని దూతలు కలిసి అక్కడ ఉంటుంటే అక్కడికి వచ్చి ఏమండి గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. అదే యోబు పుస్తకంలో 20వ అధ్యాయం 4వ వాక్యంలో దుష్టుని యొక్క విధానం ఎలాగుంది అక్కడ గమనిస్తే 20వ అధ్యాయం 4వ వాక్యం, దుష్టునికి అంట
విజయం అనేది కొంతకాలమే ఉంటుంది. భక్తిహీనులను ఎప్పుడు ఈ దురాత్మ నుంచి విడుదల పొందుతామని బాధపడుతున్నటువంటి వారికి దేవుడిచ్చే సొల్యూషన్ ఏంటంటే, దుష్టులకు విజయము కొంతకాలమే ఉంటుంది. వాడు కొంతకాలం వరకు నిన్ను గలిబిలి చేస్తాడు, కొంతకాలం వరకు నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తాడు, కొంతకాలం వరకు నీ కుటుంబంలో సమాధానము లేకుండా ఆటంకపరుస్తాడు, కొంతకాలం నీ కుటుంబానికి నీ భార్యాభర్తల మధ్యలో అసమాధానాన్ని రేపి నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారి తంత్రాలు ఎలాగుంటాయంటే కొంతకాలము దుష్టుని యొక్క విధానాలు, విజయం అనేది కొద్ది కాలమే ఉంటుంది. భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉంటుందంట. సంతోషం అనేది నిమిషం మాత్రమే. ఎందుకంటే ఆ దుష్టుడు వేసే బాణాలకి ఈ రోజున ప్రతి వారు గురైపోయి దుష్టుని యొక్క మార్గములో పడిపోతున్నారు, దుష్టుని యొక్క నడవడికలో నడుస్తూ ఉన్నారు, దుష్టుని యొక్క ఆ విధానాల్లో పడిపోయి దేవునికి సంబంధించినటువంటి విధానాల్లో నడవలేక ఈ రోజున దుష్టుని చేతికి అప్పగించబడి ఆత్మీయ జీవితంలో చాలామంది దూరం అవుతున్నటువంటి వారిని నేను చూస్తూ ఉన్నాను. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దుష్టుని యొక్క ఆలోచనలో నీవు నడవక, దుష్టుని ఆలోచనలో నడవకూడదు. దుష్టుని యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే మంచిగా ఉన్న కుటుంబాన్ని పాడు చేస్తుంది, మంచిగా ఉన్నటువంటి వారిని భయాక్రాంతులు చేస్తుంది, మంచిగా ఉన్నటువంటి వారిలో సమాధానము లేకుండా, సంతోషం లేకుండా, ఐక్యత లేకుండా దుష్టుని యొక్క పన్నాగాలు ఒక్కొక్కరి మీద కలుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఆత్మీయులుగా మనం గమనించాలి, ఇది దుష్టుడు చేసే కార్యం, ఇది దుష్టుడు చేసే కార్యమని దేవుని సన్నిధికి మనం వచ్చి దేవుని సన్నిధిలో ప్రలాపించే వారిగా మనమందరము కనపడుదుముగాక. హల్లెలూయా. దుష్టుడు ఏం పని చేస్తాడు? దుష్టుని పని ఏంటి? మొదటిగా మీకు చెప్తాను. దుష్టుని పని ఏంటంటే ప్రార్థన చేయకుండా చెడగొడతాడు. ఏం చేస్తాడు? ప్రార్థన చేయకుండా చెడగొడతాడు. ఎలా చెడగొడతాడు పాస్టర్ గారు, మాకు చెప్పో అని అనొచ్చు. సపోజ్ సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో కూర్చొని కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నావు, పిల్లల్ని కూర్చోబెట్టుకొని కొన్ని సందర్భాల్లో దుష్టుడు మన ఇంట్లో వాళ్ళలోనే దూరవచ్చు. యజమానుడు అయినా దూరవచ్చు, యజమానురాళ్ళనైనా దూరవచ్చు, పిల్లలనైనా దూరవచ్చు, బంధువుల ద్వారా కూడా దూరి చెడగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. సపోజ్ మీరే ఉన్నారు, సాయంత్రం కూర్చొని పిల్లలందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో మీ ఆయన ఉంటాడుగా, వత్త చికెన్ పకోడీ పట్టుకొస్తాడు. చికెన్ పకోడీ పట్టుకొచ్చేటప్పుడు వాసన మామూలుగా వస్తుందా? నీకెందుకు దారుణ పోతా ఉంటే కుక్కలు వెనకాల పడుతూ ఉంటాయి. ఒక ఆయన చికెన్ పకోడీ పట్టుకొని నడుచుకుంటూ పోతా ఉంటే వెనక కుక్క బీక్కొని పోతా ఉంది. కుక్క బీకేది కూడా చూడలే. అయ్యగారు డ్యూటీలు అయ్యగారు ఉన్నారు, ఇంకా పోతూనే ఉంది. ఆ చికెన్ పకోడీలు ఇంటికి వేసరికి చూస్తే కవర్ ఏది ఆడింది, కవర్ మధ్యలోనే బాయా, కవరు పోయింది కూడా గుర్తు లేకుండా పోయింది అయ్యగారు. ఇంటి యజమానుడు ఒక 100 రూపాయలు 150 రూపాయలు తీసుకొని కవర్లో పట్టుకొని వస్తూ ఉంటాడా. ఇంటికి రాగానే నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటావు. చిన్నమ్మి ప్రార్థన చేయి. సరే మమ్మీ, ప్రభా స్తోత్రం నాయన, మమ్మల్ని కాపాడు, మా నాన్న కాపాడు, మా పిల్లల్ని కాపాడు, స్తుతి స్తోత్రం హల్లెలూయా స్తుతి స్తోత్రం అని ప్రార్థన చేస్తుంటారా. ఇంటి యజమానుడు డోర్ కొట్టి బయటకు వచ్చి చిన్నగా కవర్ ఆడ పెట్టిపోతాడు.
పెట్టగానే మనసు ఏమైద్ది? పిల్లల మనసు, హే ప్రార్థన లేదు ఏం లేదు, మా నాయన చికెన్ పకోడీ తెచ్చిండు. సాతానుగాడు ఏ రీతిగైనా నీ ఇంట్లో జొరబడతాడు. మీరు అనొచ్చు, ఏందయ్యా పాస్టర్ గారు మా ఆయన సాతాను అంటావా? మీ ఆయన అనట్లే, మీ ఆయనలో ఉన్న వాణ్ణి అంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల్లో ఉండి కొన్ని సందర్భాల్లో ఆటంకాలు చేస్తున్నాడు చూడు అపవాది. వాడు చేసే పని ఏంటంటే ప్రార్థనను జడగొడతాడు. ఎలా ప్రార్థన జడగొడతాడో బైబిల్లో చూడండి. 1వ అధ్యాయం యోబు పుస్తకం 5వ వాక్యం. ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చును, నిత్యము అలాగు చేయుచుండెను. అపవాదియగు వారితో కలిసి వచ్చాను. అపవాది అయినటువంటి వారితో అంటే నీ ప్రార్థనను చెడగొట్టడానికి. ఇప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చావు, నీతో పాటు వాడు వచ్చాడు, నీ పక్కనే కూర్చున్నాడు, నిన్ను గదిలెత్తాడు. అబ్బో వాక్యం చెప్పిండులేమ్మా, కాసేపు నిద్రబా. ఏందట ఒక కన్ను గురుకులే, ఏమైందే? ఎవరి పని అది మరి అక్క? హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మన పక్కనే కూర్చుంటాడు. ఏమో లేబ్బా, పగులంతా పనిచేసి వచ్చినమాట, కన్ను కొరక రాదు. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట కంటే చూడండి, నీకు రాని వాక్యాలు సైతాను గాడికి బాగా వచ్చు. ఒక్క దినము గడుపుట కంటే 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు పాస్టర్ గారు అని చెప్పేసి వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోనిస్తాడు. నీ తప్పు కాదు అది, నీ తప్పు కాదు, అపవాది చేసే క్రియ అది. పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడు యోబు. ఉదయకాలం లేచి పిల్లలు ఒకవేళ దేవుడి దృష్టికి పాపం చేశారేమోనని, దేవుని బాధ పెట్టారేమోనని, కన్నీళ్ళు పెట్టించారేమో అని చెప్పేసి యోబు ప్రార్థన చేస్తుంటే వారితో పాటు కూడా వచ్చాడంట. ఇప్పుడు ఎవరున్నారు మన పక్కన? చెప్పండి, ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. వాడి యొక్క కోరలన్నిటిని నా దేవుడు పెగలించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసే వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చెడగొడతాడు. మనలో ఉన్న ప్రార్థనాత్మను దూరం చేస్తాడు. మనలో ఉన్నటువంటి భక్తిని దూరం చేస్తాడు. మరి ఇంకొక సంఘటన చెప్పనా? మన పక్కనే కూర్చున్న సైతాను ఏమండి అప్పటికప్పుడు ఎప్పుడు రాని ఫోన్లు వస్తాయి. హలో బాగున్నావా, చాలా రోజులైంది నిన్ను కలవక, ఉండు ఒక్క నిమిషం ఉండు, చర్చి నుంచి బయటికి వెళ్తా, చర్చి నుంచి బయటికి వెళ్తా, కాసేబాగో. ఎవరు చేసే కార్యం? సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ఏ గొడవ ఉండదుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చర్చిలోకి వచ్చినప్పుడు సైలెంట్లో పెట్టేత. ఎవరు మొత్తుకున్నా కూడా సీఎం చేసినా కూడా లేదు ఇక, వాళ్ళు ఎవరైనా కానీ తర్వాత చేస్తాయా ప్రార్థనలో ఉన్నాను ఎవరు ఏంది అని. ఇలాగే రేపల్లో సేవ చేసేటప్పుడు దాదాపు 700 మంది వచ్చేవాళ్ళు, 800 మంది, 700-800 మంది వచ్చేవాళ్ళు. సైతానుగాడు ఎందుకు మనిషిని ప్రభావితం చేస్తుంటాడో కాస్త గమనించాలి. కాలేజ్ చదువుకుండే యవనస్తురాలు ప్రార్థనకు వచ్చి కూర్చుంది. పాటలు బాగా పాడుతున్నారు. పాడుతూ ఉంటే చెవు కాడ చెవు పెట్టింది. హలో ఏంటి ఇంకా రాలేదా?
నేను ఈ వరుసలోనే కూర్చున్నాను, నువ్వు కనపడలేదే. యాడికొచ్చి సాతాను చేసే క్రియలు, సాతాను ఒక మనిషిని మోసగించటానికి సాతాను అనేక రకాలుగా మనుషులలో దూరి ఆత్మీయతను గలిబిలి చేస్తుంది, ఆత్మీయతకు దూరం వచ్చేటట్లు చేస్తుంది, ఆత్మీయతలో నిలబడనివ్వకుండా నిన్ను ఏ విధము చేతనైనా నవ్వుల పాలు చేయటానికి సాతాను కంకణం కట్టుకొని ఏ విధము చేతనైనా సభ్య సమాజంలో నీకు పేరు కలగనివ్వకుండా, సభ్య సమాజంలో భక్తిపరుడిగా పిలవనివ్వకుండా, సభ్య సమాజంలో నీకు ఘనత రానివ్వకుండా అపవాదైన సాతాను కొన్ని సందర్భాల్లో నీ భక్తిని చెడగొట్టడానికి, నీ ప్రార్థనను చెడగొట్టడానికి, నీలో ఉన్న భక్తిని బయట పారవేయటానికి సాతాను వేసే తంత్రాలను ఎరిగిన వారిగా మనం ఉండగలిగితే ఆటోమేటిక్గా సాతాను మనము జయించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకునే వారి దగ్గరికి వచ్చి గలిబిలి చేస్తాడు. గ్రహించుకోవాలి, దేవుని సన్నిధిలో గ్రహించాలి. దేవుని సన్నిధిలో గ్రహించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము దుష్టునికి అవకాశం ఇవ్వకుండా వారిని మనం ఏం చేయాలంటే తరిమి కొట్టే వారిగా ఉండాలి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, దుష్టుని గురించినటువంటి ఒక మాట. 28:1 వాక్యం. ఎవడును తరుమకుండానే ఎలా వెళ్ళిపోతారంట? ఎలా వెళ్ళిపోద్దంట? పారిపోతుంది. ఎవరు ధర్మాల్సిన పనిలే. నువ్వు మోకాళ్ళ మీద కూర్చో, ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని దేవునిలో ధ్యానం చేయి. ఆరాధన చేసేటప్పుడు దేవుని సేవకులు ఆత్మతో నింపబడుతున్నప్పుడు, దేవుని సేవకుడు ఆత్మ ఆరాధనలో లీనమవుతూ భాషలు మాట్లాడుతున్నప్పుడు నీవు కూడా ఏక మనసుతో ఏక ఆత్మతో నీవు కూడా భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉంటే దుష్టుడు నీలో నుంచి పారిపోతాడు, నీలో నుంచి దూరమైపోతాడు, నీలో నుంచి భయపడి అమ్మో ఈ వ్యక్తి దగ్గరికి వస్తే ఎప్పుడు లేస్తే ప్రార్థన అంటుంటుంది, ఎప్పుడు లేస్తే పాటలు అంటుంటుంది, ఎప్పుడు లేస్తే వాక్యం అంటుంటుంది, ఎప్పుడు లేస్తే పరిశుద్ధాత్మలో భాషలు మాట్లాడుతుంటుంది, ఈమె దగ్గర నాకు స్థానము లేదు అని అపవాది అయినటువంటి సాతానట పారిపోతుంది. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులట సింహం వలె ధైర్యంగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. గట్టిగా హల్లెలూయా. నీతిమంతులు సింహముగా ధైర్యం వలె వహిస్తారు. సింహం ఏ విధంగా అయితే రోషం కలిగి ఉంటుందో, సింహము ఏ విధంగా అయితే బలముతో ఉంటుందో, సింహము ఏ విధంగా అయితే సంతోషంతో ఉంటుందో, సింహము ఏ విధంగా అయితే గాండ్రించుకుంటూ దాని యొక్క గంభీరత్వానికి చూసి భయపడిపోయేటట్లుగా నీతిమంతులంట సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఎందుకో తెలుసా? దుష్టుడు నీ యొద్ద నుంచి పారిపోయాడు, నీ యొద్ద నుంచి పారిపోయి భయముతో వణిగిపోయాడు. కాబట్టి నీవు ఎలాగుండాలంటే ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్వరం వచ్చిందని భయపడకూడదు, తలనొప్పి వచ్చిందని భయపడకూడదు. ఇదేం చేస్తుంది నన్ను, నేను నీతిమంతుణ్ణే, ఈ జ్వరం నన్నేం చేస్తుంది, నేను నీతిమంతురాల్ని, ఈ బలహీనత నన్నేం చేస్తుంది, నా దేవుని సేవకుడు నా కోసం ప్రార్థన చేసేవాడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకుంటే నాకు స్వస్థత కలిగిద్దని నీతిమంతులుగా పిలువబడుతున్న నీలో ఒక ధైర్యం, నీలో ఒక సంతోషం, నీలో ఒక ఉజ్జీవం, నీలో ఒక ప్రార్థన పట్టుదల ఎప్పుడైతే నీలో నిలిచి ఉంటుందో దుష్టుడట తరమకుండానే పారిపోతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు చేసే పని ఏంటంటే మొట్టమొదటిగా
ప్రార్థన చేయనీయకుండా, చెప్పాలి, ప్రార్థన చేయనీయకుండా ఆటంకపరుస్తాడు. రెండవ ఆటంకం ఏంటంటే, నీకు కలిగి ఉన్నటువంటి కంచెను తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. తొలగించడానికి చదవండి, యోబు పుస్తకం 1వ అధ్యాయం 10వ వాక్యం. 1వ అధ్యాయం 10వ వాక్యం. నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము చుట్టూ ఏం చేశాడంట? అతనికి అతని కుటుంబానికి కలిగిన సమస్తం దానికి కంచె వేశాడు. ఆ కంచెను తీసేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు యోబును. కంచెను తీసేయడానికి ఎన్నో ప్రయత్నాలు. యోబు ఎన్నో శోధనలను అనుభవించాడు అపవాది ద్వారా. తనకు కలిగినటువంటి ఆస్తి అంతా ఒక్కసారి గొప్పగా వెళ్ళిపోయింది. ఇంట్లో ఉండగానే ఉన్నట్టు ఉండి ఆ ఇల్లు పడిపోయి పిల్లలందరూ చనిపోయారు. తన దాసులందరూ వెళ్ళిపోయారు. ఆస్తులు అంతస్తులన్నీ ఎవరో వచ్చి కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. ఆ బాధలో కూడా తన భార్య వచ్చి, ఏమయ్యా ఇంకా నువ్వు ఉన్నావా? ఛీ, ఎందుకు నీ బతుకు? చనిపోకూడదు. ఎప్పుడు చూసినా కూడా నా దేవుడు అంటాడు. ఏం చేశాడు నీ దేవుడు? మిమ్మల్ని కూడా చాలామంది అంటుంటారు, ప్రార్థనకి వెళ్తున్నావు, ఏం చేశాడు నీకు దేవుడు? అదే పేదరికం కదా. ప్రార్థనకి వెళ్తున్నావు, ఏం చేశాడు దేవుడు? ఒక పొలమును కొన్నావా? అదే పేదరికం కదా. ఏం చేశాడు దేవుడు? అదే స్థితి, అదే పరిస్థితి, అదే విధానము కదా. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడని నువ్వు మందిరానికి వెళ్ళాలని మన ఎదురుగున్నటువంటి వారు కూడా అపవాది మాటల్లోనికి తీసుకెళ్తారు. అప్పుడు గమనించాలి, వీడిలో అపవాది ఉన్నాడు అని ఆత్మీయులుగా ఉన్నవారు గమనించాలి. చప్పట్లు కొడుతూ దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇతని నోట గుండా అపకీర్తి వస్తుంది అంటే, ఇతని నోట గుండా అబద్ధాలు వస్తున్నాయంటే, ఇతని నోట గుండా దేవునికి సంబంధించిన మాటలు రాకుండా అపవాది విధానాలు కనపడుతున్నాయంటే ఇతనిలో అపవాది ఉన్నాడు. ఇతనిలో అపవాది క్రియ చేస్తున్నాడు. ఇతడు అపవాదికి స్నేహితుడిగా మార్చబడ్డాడని ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వ్యక్తులుగా పిలువబడినటువంటి భక్తులుగా ఉన్నటువంటి వారు గ్రహించాలి. అపవాది చేసే కార్యాలు గ్రహించాలి. అపవాది వేసే బాణాలు గుర్తుపట్టాలి. అపవాది మనల్ని ఆటంకపరుస్తున్న ఆటంకాలని గుర్తుపట్టే వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో, నీతిమంతులు ఎల్లప్పుడూ సింహం వలె ధైర్యంగా ఉందురుగాక. హల్లెలూయా. భార్య వచ్చి అంటుంది, ఇంక చనిపోవాయా, ఎందుకు రియా చనిపో అంటే, ఆయన చనిపోతే ఈమె ఇంకొక పెళ్లి చేసుకోవాలనేమో, ఏమో క్వశ్చన్ మార్క్. అపవాదైన సాతాను తన భార్య దూరి యోబును భయంకరంగా శోధిస్తుంది. భయంకరంగా వ్యక్తిని బాధపరుస్తూ ఉంది. అతనికి అతని ఇంటి వారికి కలిగిన సమస్తం మీదట దేవుడు కంచె వేశాడు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న నీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆత్మీయులుగా. నేను నా కుటుంబం ఇంతవరకు దేవుని సన్నిధిలో భక్తులుగా పిలువబడ్డామంటే నా దేవుడు నా కుటుంబం మీద వేసిన కంచె, నా పిల్లల మీద దేవుడు వేసిన కంచె, నా కుటుంబస్తుల మీద, నా బంధువుల మీద వేసిన దేవుని కంచె ఉండబట్టే నాకు ఏ అపాయము రానివ్వకుండా, ఏ అనారోగ్యము రానివ్వకుండా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటన్నిటిని నా దేవుడు పటాపంచలు చేసుకుంటూ దేవుని కంచెలో దేవుడు ఉంచాడు. కాబట్టి ఇంతవరకు నేను ప్రాణాలతో నిలిచి ఉండి దేవుని నామాన్ని స్తుతించగలుగుతున్నానంటే ఆ దేవుని కంచె నా మీద ఉంది, నా కుటుంబం మీద ఉంది అని దేవుని సన్నిధిలో ధైర్యంగా చెప్పగలగాలి.
ధైర్యంగా దేవుని సన్నిధిలో స్తుతించగలగాలి. అప్పుడే నీవు ఎప్పుడైతే కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఇరుకు ఇబ్బందుల్లోనూ దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే నీవు నిలిచి ఉంటావో, నీవు పోగొట్టుకున్న ప్రతి ఆస్తిని దేవుడు నీకు మరలా ఇచ్చునుగాక. ఏదైతే నువ్వు కోల్పోయావో ప్రతిదిన దేవుడు నీకు మరలా అనుగ్రహించునుగాక, రెండింతలుగా అనుగ్రహించునుగాక. మనం ఏం చేయాలో తెలుసా? దేవుని కంచెలో ఉండాలి. మొదటిగా అపవాదైనటువంటి సాతాను మన ప్రార్థనను చెడగొడతాడు. రెండవదిగా గమనిస్తూ ఉంటే నీకు కలిగినటువంటి సమస్తమును మీద కంచెను తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. వాటిని తొలగించకుండా నీవు ఒకటి కోరుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీకు కలిగిన కంచె కాపుదల విషయంలో దేవుని దగ్గర పట్టుదలగినటువంటి ప్రార్థన నీవు చేయగలిగితే, నా దేవుడు నీ కుటుంబం మీద కంచె వేసి కాపాడునుగాక. మూడవదిగా దుష్టుడు చేసే పని ఏంటంటే, నీకును దేవునికి ఉన్నటువంటి యథార్థతను చెడగొడతాడు. నీకు దేవునికి ఉన్న యథార్థత, అంటే ఏంటి? నీకు దేవునికి ఉన్నటువంటి యథార్థత అంటే ఏంటి? ఈరోజు కూలికి పోయాం, ఎంత వచ్చాయి చెప్పండి? కూలికి పోయారు, ఈరోజు పనికి ఎంత వచ్చాయి చెప్పాలా? వినపడట్లే, నోరు రావట్లే. 200 వేసుకోండి. 200కు దశంభాగం ఎంత చెప్పండి? దశంభాగం ఎంత? 200కి దశంభాగం ఎంత? 20 రూపాయలు. అది ఎవరిది? నీదే. ఆ 20 రూపాయలు కూడా మనం దిగమింగుతున్నాం. నేను యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్పగలను, నేను కష్టపడుతున్నటువంటి కష్టార్జితం ప్రతి నెల వచ్చే సేవకునికి దశంభాగం తీసి ఆ సేవకుని చేతులు పెట్టి మంచిగా సంఘానికి వాక్యం అందించి గుండె మీద చేసుకొని చెప్పగలను, ఆ దశంభాగం తీసి పక్కన పెట్టి ఇది నాది కాదు, ఇది నా దేవుంది అని ప్రతి నెల ఒక్కొక్క సేవకుని పిలిచి తీసిన దశంభాగం కంటే ఇంకా కాస్త అధికంగా యాడ్ చేసి పాస్టర్ గారికి కానుక పెడతాను. మీరు చూస్తున్నారో లేదో? వచ్చిన సేవకుని ఎవరిని నేను వృధాగా పంపించను. మీరు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా యథార్థంగా తీసి పక్కన పెట్టి వాక్యం చెప్పే సేవకుడు వస్తారు, రెండవది నడిపించే సేవకుడు వస్తాడు. ఎవరిని ఒట్టి చేతులతో పంపిను. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడు. మనం కష్టపడుతున్న కష్టార్జితంలో దేవుని దగ్గర మనం నమ్మకంగా లేకపోతే యథార్థతను కోల్పోతున్నాడు. దేవుడు నా కుటుంబంలో మేలు చేయాలి, కష్టాలు తొలగించాలంటే దేవుడు అంటాడు, ఇదిగో నాకు ఇచ్చావా? నువ్వు నాకు ఇచ్చే విషయంలో నువ్వు ముందుకు వచ్చావా? దేవుడిని నీ దగ్గరికి వచ్చి క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ నీ దగ్గర ఉందా? అందుకనే ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నీకును దేవునికి ఉన్న యథార్థతను చెడగొట్టడానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తాడంట. యథార్థతను ఏదో మీ దగ్గర ఆశించి కాదు, నేను చెప్పట్లేదు. ఏ మాట ఏ విధము చేతనైనా మీరు దీవించబడాలి, మంచిగా ఆస్తులు సంపాదించుకోవాలి, పిల్లలకు వివాహాలు చేయాలి, మంచిగా ఇల్లులు కట్టుకొని పిల్లలకి సమృద్ధిగా సకల సమృద్ధితో నింపుకోవాలి అన్నటువంటి దేవుని సేవకుడిగా ఆశపడుతూ, దేవుని సేవకుడిగా మీ ఎదుగుదలను కోరుకున్నటువంటి దైవజనుడిగా ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏరే ఉద్దేశంతో చెప్పట్లేదు. దేవుడు నాకేం తక్కువ చేయట్లేదు. దేవుడు నాకు సమృద్ధిగానే ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో యథార్థంగా ఉన్నావా? చదవండి బైబిల్లో ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22వ వాక్యం.
ప్రతి సంవత్సరమున ఏ పంటలో అబ్బా కష్టం పాస్టర్ గారు. దీవించబడాలంటే దేవునికి నీకున్నటువంటి యథార్థతలో ఎడబాపు కలగనివ్వకుండా, ఎడబాపు రానివ్వకుండా ఉండాలంటే ఏం చేయాలా? పోయిన సంవత్సరము యాకోబయ్య గారు ఇన్ని కందులు తీసుకొచ్చాడు. ఒక 5-6 కేజీలు 7 కేజీలు ఉంటాయి. ఏంటయ్యా అన్న, పంట వేసాను, ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి కానుక ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడికి ఇచ్చే విషయంలో నువ్వు వెనకాడేమనుకోండి, ఎప్పుడు కూడా దీవెనలు రావు. దేవుడికి ఇచ్చే విషయంలో వెనకాల ఉన్నామంటే పొరపాటునే రావు. ప్రభా నన్ను దీవించు నాయన అన్న కూడా ఏ దీవెనలు రావు. సేవకుడిగా చెప్తున్నాను నేను, నీవు దీవించబడాలంటే నీకు దేవునికి ఉన్నటువంటి యథార్థత విషయంలో గట్టిగా ఉండాలా. దేంట్లో ఉండాలంట? చదువు అమ్మ మాటను. ప్రతి సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఆయన నామానికి నివాస స్థలముగా ఏర్పడేంత వరకు మీ పంటలోనిది వాయమ్మో, దేంట్లో అంట ద్రాక్షారసం కష్టం. తర్వాత వాయమ్మో, నూనెలో కూడానా? కష్టంలే పాస్టర్ గారు మాకు ఈ వాక్యం. ఇంకా వాక్యం ఏదైనా ఉంటే చెప్పు, దీవించబడేటట్టు చెప్పు. హల్లెలూయా. అప్పుడప్పుడు పచ్చడి మెతుకులు కూడా తగలాల. హల్లెలూయా. ఎప్పుడు బిర్యానీ పెట్టుకుంటే తిని కడుపు నిండా పోవటం కాదు, పచ్చడి మెతుకులు కూడా తగిలితే అబ్బా మంట. పాస్టర్ గారు కారం ఎక్కువ వేసినట్టున్నవే, ఉప్పు కూడా ఎక్కువైనట్టుంది, బీపీ వస్తుందేమో. ఇక బీపీ రాని, షుగర్ రాని, నా దేవుడు చెప్పమన్న మాట నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం కఠినంగా ఉన్నా కూడా ఏ విధము చేతనైనా దీవించబడటానికే, ఏ విధము చేతనైనా దీవెనకరమైన మార్గాల్లో ఒక మెట్టు ఎదగాలని, ఏ విధము చేతనైనా సకల సమృద్ధి దేవుని ద్వారా నువ్వు పొందుకోవాలని, ఏ విధము చేతనైనా దేవుని ద్వారా ఆశీర్వాదాలు చేత పట్టుకొని ఆ మూటను పట్టుకొని ఇంటికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో కొన్ని సందర్భాల్లో కఠినమైనప్పటికీ కూడా అది నీవేం చేయాలో తెలుసా? ఇష్టంగా తీసుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకోవాలి ఇష్టంగా. కొన్ని కఠినమైన మాటలైనా కూడా, ఎందుకంటే ఏదో నా స్వలాభం కోసం చెప్పట్లేదు. దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుని వాక్యము ద్వారా మనకు వెల్లడి పరుస్తున్నప్పుడు, దేవుని మాటకు లోపడే విశ్వాసులుగా ఉన్నప్పుడు, అప్పుడే దీవెనకరమైన మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. బట్టిబ్రోలో సేవ చేసేటప్పుడు రేపల దగ్గర చిన్న సంఘం అండి, పొరుగుడిసే యసన్న గారు బట్టిబ్రోలు అనే ఊర్లో సేవ చేయరా అని చెప్పేసి పాస్టర్ గారికి కిందికి పంపించారు. ఒక ఆమె ఉంది, రైల్వే ఎంప్లాయ్, వాళ్ళ ఆయన. దాదాపు 1,70,000 వస్తాయి. 1,70,000. సరుకులు కొట్టుకెళ్తుంది. ఇంటికి సరుకులు తెచ్చుకోవడానికి సరుకుడు కొట్టుకెళ్ళి, ఏమండి పావు కేజీ పసుపు, పావు కేజీ. ఆ కొట్ట ఆయన అడుగుతాడు, ఏమి 1/2 కేజీ ప్యాకెట్ తీసపోతే, లేదయ్యా నువ్వు చెప్పింది తాలింపులు పావు కేజీ, నూనె పావు కేజీ,
పొట్లాలు కట్టించుకొని చెవుడు ఆమెకి కొద్దిగా మైకు పెట్టుకొని ఉంటుంది, చెవుడండి పెద్దగా మాట్లాడాలి. ఎంత పొట్లం కవర్ నిండా తీసుకొని పాస్టర్ గారు అని అంటుంది. పాస్టర్ గారు బలకలేదనుకో, చిన్న పాటరాయో, ఓ చిన్న పాటరాయా వచ్చినట్టు తల్లి అనుకొని నేను పోతా. తల్లి వందనాలు, బాగున్నావా? బాగున్నా, కానీ ఇది తీసుకొని ప్రార్థన చేయి. ఏంటి అన్న, దశం భాగం అవన్నీ తీసి చూస్తే, పొట్లాలు తీసి చూస్తే అంతంతే. నేను ఊరిక నవ్వుతా అంట, ఏంది ఈ కొద్దిగా తెచ్చిన కొద్ది పెద్ద తేకూడదు అంటే, దేవుడు నాకు ఇచ్చినదంట దశం భాగం, ఎక్కువ అడగకూడదు నువ్వు. హల్లెలూయా, ఎక్కువ అడగకూడదు. నాకే వాక్యం చెప్పేదమ్మా, బైబిల్ ఎట్టుందిగా, తీసుకొని ప్రార్థన చేయి పాస్టర్ అని చెప్పేసి వాటిని చేతులు పెట్టి ఏమండి ప్రార్థన చేసేటప్పుడు కళ్ళమటి నీళ్ళు వస్తాయి. ఎందుకో తెలుసా? ఆమెకున్న దాంట్లోనే దేవుని సేవకులు గుర్తు చేసుకుంటున్నారు. ఆమెకున్న దాంట్లోనే సేవకులు ఏం చేస్తున్నారు, సేవకులు ఏం తింటున్నారు, సేవకులు ఆదివారం పూట వస్తున్నారు, వారికి ఏది అందుతుంది, ఏది దొరకట్లేదు, ఏం కథ అని కొంతమందికి ఏం పట్టదో, పాడదానికి రావటం పోవటం. మరి సేవకుడికి అన్నం ఎవరు చేశారు, ఏం కథ, ఏం పట్టదు. వచ్చినమా, సపర్లు కొట్టినమా, స్తోత్రం చెల్లి హల్లెలూయా, మళ్ళీ ఆదివారం కనపడేది. మరి సేవకుడు నా కోసం వచ్చి ప్రయాసపడుతున్నాడు, కాస్త ఒక అంత అన్నం అంత ఒక ముద్ద పెడితే నాకు దీవెన ఉంటుంది, ఏముండదో, రావటం పోవటం. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలో సమృద్ధిగా దేవుడు మనల్ని దీవించాలంటే ఈ విషయాలు కూడా నమ్మకం ఉండాలా. ఏదో వచ్చి ప్రజెంట్ వేయించుకొని, పాస్టర్ గారు నేను వచ్చిన ఇదిగో రైట్ అయ్యి రాంగి, అలా ఉండకూడదు. మనం దేవుని సేవకుడు ఏం తింటున్నాడు, ఎలా వస్తున్నాడు, ఎలా వెళ్ళిపోతున్నాడు, ఆయన సరిగా చూసుకుంటున్నారా లేదా అన్నటువంటి ఆలోచన విశ్వాసులుగా మీకు బాధ్యత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, విశ్వాసులుగా బాధ్యత ఉంది. విశ్వాసులుగా బాధ్యత తీసుకోవాలి. ఈ వారం నేను పెట్టాను, రేపు వారం నేను పెట్టాలి, పలానా వారం వాళ్ళు పెట్టారు, ఈ వారం నేను పెట్టాలి. సేవకుడికి ఒకళ్ళు ముందుకు రావాలా, ఈ వారం నేను పెడతా అని చెప్పి నలుగురు రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సమాధానం చెప్పక నేను కొద్దిగా బాధపడాలా, అట్లాగే ఉండాలా మరి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, దీనికి హల్లెలూయా రాదు. నీవు దీవించబడాలంటే ఈ చేసి చూడాలి. నీకు కలిగిన ప్రతి సంస్థలో తీసుకొచ్చి దేవుని సేవకుడికి దశమ భాగం ఇచ్చినప్పుడు దేవుని సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. ప్రభా, పలానా కుటుంబం దశమ భాగం ఇచ్చింది, ఆ కుటుంబాన్ని దీవించు. ప్రభా, పలానా కుటుంబము వాళ్ళకి కలిగిన దాంట్లోనే సేవకునిగా నా చేతులకు అప్పచెప్పారు, ఇదిగో వారి కుటుంబాన్ని నిండాలుగా దీవించు, వారి కుటుంబంలో ఏదైతే తక్కువ ఉందో సమృద్ధితో నింపు అని దేవుని సేవకుడు ఎప్పుడైతే మాట రిలీజ్ చేస్తాడో ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు కుటుంబం మీదకి దిగివచ్చునుగాక. దేవుడి దగ్గర మేము రిలీజ్ చేయకపోతే మీ దగ్గరికి రావు, ఆ సంగతి మీకు తెలియదేమో. నీవెంతసేపు మోకరించి నన్ను దీవించు అంటే పొరపాటునే రాదు. ఎవరి దగ్గరికి రావాలా? పాఠాలు అప్పచెప్పే టీచర్ దగ్గరికి రావాలా. నువ్వు పాస్ కావాలంటే టీచర్ మాట వింటేనే పాస్ అవుతావు, లేకపోతే ఫెయిల్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ క్షేమాన్ని కోరినటువంటి దైవజనుడిగా ఆ ముసలమ్మ తీసుకొచ్చిన పొట్లాలను చూస్తుంటే ఏమండి, ఏది ఫలాన్ని లేదు అనడానికి లేదండి. చిన్న చిన్న పొట్లాలు, ఆ పొట్లాలు ఏమండి కవర్లో ఇచ్చేటప్పుడు ఒకటే చెబుతుంది, పాటరాయో, ఓ చిన్న పాటరాయా, ఇట్టనే అనేది, చిన్న పాటరాయా, నా కూతురుకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటట్టు పాడదని చేయి, సెంట్రల్ గవర్నమెంట్ రావాలా. అక్క పేరు బాను. మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేలోపు, నా కూతురికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయే లోపు ఉద్యోగం రావాలా, ప్రార్థన చేయి.
పరీక్షకు పోయేటప్పుడల్లా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తుంది. అక్కడి నుంచి మేము వెళ్ళకపోయే ముందు లోపే ఏమన్నా టీసీ ఉద్యోగం వచ్చిందండి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవునికి ఇచ్చింది ఎంత అంతే, దేవునికి ఇచ్చింది ఎంత అంతే. ఇప్పుడు ఆమె జాబ్లో దాదాపు 1,70,000 జీతం. హల్లెలూయ. ఆమె పేరు బాను. బట్టిబ్రోల్ అనే ప్రాంతంలో విశ్వాసులు వాళ్ళు. కల్పనా కథలు చెప్పట్లే, నిజ వాస్తవాలే. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఫస్ట్ వచ్చినటువంటి జీతంలో దశంభాగం తీసి మా పాస్టర్ గారి చేతులు పెట్టి ఏడుస్తుంది. అయ్యా, మీరు నా కోసం ప్రార్థన చేశారు, మీ ప్రార్థనలో మమ్మల్ని గుర్తు చేసుకున్నారు. ఈ రోజున ఇదిగో ఫస్ట్ జీతంలో దశంభాగం పాస్టర్ గారిని ఇస్తే పాస్టర్ గారు కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకున్నాడు. ఎంత ఎక్కువ శాతం దశంభాగం ఇచ్చిన వాళ్ళు ఎవరు లేదు ఈ ఊరిలో. దేవుడికి నీవు ఇంత ఆశీర్వాదాన్ని పొందుకో. నువ్వు ఇచ్చేది కొద్దిగే. 100 రూపాయల దశంభాగం ఎంత చెప్పండి? 100 రూపాయల దశంభాగం ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు ఎవరి 90 రూపాయలు తింటున్నాగా 10 రూపాయలు ఇవ్వడానికి ఏం దేవుడికి? వాటన్నింటినీ సమకూర్చి దాచిపెట్టి ప్రభు బల్లారాధన రోజు తీసుకొచ్చి దేవుని సేవకుడికి ఇస్తే నీకెంతో దీవెన. కష్టపడిన కష్టాజీతంలో దేవుని సేవకుడికి ఇస్తే దేవుని సేవకుడు సంతోషించి నీకోసం ప్రలాపించేవాడిగా ఉంటాడు. అది ఎక్కడికి తీసుకురావాలో తెలుసా? ద్వితీయోపదేశ కాండంలో 12వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 11వ వాక్యం. మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ట అర్పణలను నివాస స్థలముగా ఏర్పరచబడినటువంటి స్థలములోనికి తీసుకురావాలి. ఈ స్థలం ఏదంటే దేవుడి నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్న దేవుని మందిరం. ఎక్కడికి తీసుకురావాలి అంటే దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టి దేవుని సన్నిధిలో నీవు దహన బలి అర్పించగలిగితే నీవు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ వ్యాధుల్లో ఉన్నా, ఏ కోర్టు బాధల్లో ఉన్నా, ఏ రుగ్మతలో ఉన్నా నా దేవుడు నీ ప్రార్థన ఆలకించి వాటన్నిటికీ దేవుడు సొల్యూషన్ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఎప్పుడు అంటే తీసుకొని వచ్చి వాటిని బలిపీఠం మీద పెట్టినప్పుడు. ఒక్కొక్కళ్ళు బలారాధన రోజు చూస్తూ ఉంటాను, వచ్చి దగ్గరికి వచ్చి అన్న ఇదిగో దశంభాగం అన్న. చిన్న పనే, చిన్న కూలే. మనలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు లేరు, తక్కువ. అన్న ఇదిగో దశంభాగం, కష్టపడిన దశంభాగం. ఒక్కొక్కసారి నాకు తీసుకోబుద్ధి కూడా కాదు. తీసుకోకపోతే దేవుడి దగ్గర నేను నేరస్తుని అవుతానేమోనని, ఎందుకంటే వాడికి దీవెనలు కోల్పోతారేమో అని చెప్పేసి తీసుకొని ప్రార్థన చేసి అయ్యా ఈ బిడ్డలను దీవించు నాయన. వారికి కలిగిన దాంట్లోనే దశంభాగం తీసుకొచ్చారు. ఈ బిడ్డను ఆశీర్వదించు. మనమేమి తీసుకురాకుండా దీవించు నాయన, దీవించు నాయన, దీవించు యేసయ్య అని నువ్వు ఎన్ని సప్పట్లు కొట్టినా దీవెన రాదో. వాస్తవమైన మాట ఇది. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఉన్నత శిఖరాలకు తీసుకోపోనంటే మనం అడుగంటి పోతూనే ఉంటాం, కానీ దీవెన పొరపాటున రాదో. నీవు ఎప్పుడైతే నీవు దీవించబడాలని నీ ఆలోచనలో నీవు ఉంటుందో దేవునికి ఇచ్చి చూడు, దేవునికి సమర్పించి చూడు. నా దేవుడు ఆ దినము నుంచి ఆశీర్వాద వర్షాన్ని కుమ్మరించునుగాక. ఆశీర్వాద వర్షాన్ని కుమ్మరించునుగాక. మొదటిగా చెప్పాను, దుష్టుని యొక్క పని ఏంటంటే ప్రార్థనని చెప్పాలి, ప్రార్థనని ఆటంకపరుస్తూ ఉంటాడు. రెండవదిగా గమనిస్తూ ఉంటే దుష్టుని పని ఏంటంటే నీకు కలిగినటువంటి కంచెను తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. మూడవదిగా గమనిస్తూ ఉంటే నీకును దేవునికి ఉన్నటువంటి యథార్థతను
తొలగించేటట్లుగా ప్రయత్నం చేస్తాడు. యథార్థతను అంటే దేవుని సన్నిధిలో నమ్మకముగా దేవునికి ఇచ్చే విషయంలో నీవు యథార్థంగా ఉండగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక, నీ పిల్లల్ని దీవించునుగాక, నీ పరిచర్ను దీవించునుగాక, నీ పంట పొలాలు దీవించబడునుగాక, నీ చేతి పనిని విస్తరింప చేయునుగాక, నీ పిల్లల ఉద్యోగాల్లో దేవుడు దీవెనకరమైన మార్గాలు నడిపించునుగాక, మీ కుటుంబములు ఎక్కడికి వెళుతున్నా, ప్రయాణాలు వెళుతున్నా నా దేవుని కాపుదల మీ కుటుంబం మీద ఉండునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.